ఆచార్యదేవా, ఆహాహా, ఏమంటివి జాతి నెపమన సోతసతున కింద నిలువ అర్హత లేదందువా. ఎంత మాట. ఇది క్షేత్ర పరీక్షయే కానీ క్షత్రియ పరీక్ష కాదు, కాకూడదు. ఇది కుల పరీక్షయే అందువా. ఎంత మాట. నీ తండ్రి భరద్వాజుని జననం ఎట్టిది, అతి జగుత్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టిదివి కదా, నీది ఏ కులము. ఇంత ఏలా అస్మత్ పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రాల భార్య గంగా గర్భను జనించలేదా. ఈయనదే కులము. మాతో చెప్పిస్తేవేమయ్యా. మా వంశమునకు మూలపురుషుడైన వశిష్ఠుడు దేవవేశి యొక్క ఓరోసి పుత్రుడు కాడా. అతడు పంచమజాతి కన్య అయిన అరుంధతి ఎందు శక్తిని, ఆ శక్తి చండాలంగుని ఎందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లిపరుషి అయిన మత్స్యగంధు ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పినపితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ జరుడను మీకే కీర్తింపబడుతున్న ఈ విధుల దేవుని కనలేదా. సందర్భావసరాల బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యతతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అన్న వ్యర్థవాదన నిందలకు. ఓహో, రాచరికమా అర్హతను నిర్ణయించినది. అయినా మా సామ్రాజ్యంలో సస్యశ్యామలమైన సంపద విరాళమై వెలుగొందు అంగరాజ్యములకు ఇప్పుడు మూర్ధాప శక్తిని గావించుతున్నాం. సోదరాలు దుశ్శాసన అనర్హ నవరత్న శక్తి కిరీటము వేగముగా గొనితెమ్ము. మామ గాంధర్వ సార్వభౌమ సురచీరమన మయమండిత సువర్ణ సింహాసనం తెప్పింపము. పరిజనులారా, పుణ్య భగీరథి నదీతోయములు అందుకొనుడు. కళ్యాణ భట్టులారా, మంగళ తుర్యారములు సుస్వరముగా మోగనిండు. వందీ మాదుగలారా, కర్ణ మహారాజును కైవరము గావింపుడు. పుణ్యాంగుణులారా, ఈ రాధాసుతునకు పాలభాగమున కస్తూరి తిలకం తీర్చిదిద్ది బహుజన సుకృత పరిపాలక సౌలభ్య సహజ కర్ష వైరుధ్య ప్రభాతి ద్యోలిక వాంచుల చలరగ వీరగంధము విద్యారాల్పుడి. నేను ఈ సకల జన మహాసమూహమున పండిత పరిషన్ మధ్యమున సర్వదా శతదా సహస్రద ఈ కులకలంక మహాపంకిలములను శాశ్వతముగా ప్రక్షాళన గావించదా.